విజ్ఞానం అంటే జ్ఞానం అంటే తెలుసుకోవటం, విజ్ఞానం అంటే దాన్ని ప్రకటించటం అన్నారు. విజ్ఞానము అనే శబ్దానికి బ్రహ్మ సాక్షాత్కారం అని కూడా అర్థం ఉంది. తర్వాత కలన అంటే అన్ని కల్పించడం అని చెప్పుకున్నాం. పైన అన్నిటికీ కూడా వేదం దగ్గర నుంచి అన్నిటికీ ఏర్పాటు చేసింది కలన, ఏర్పాటు, కల్పించినది అని బ్రహ్మ సాక్షాత్కారం. మొత్తం పదానికి ఇంకొక అర్థం చతుర్దశ విద్యలను తెలుసుకొని ధారణ చేయుట అని చెప్పారు. చతుర్దశ విద్యలు అంటే వేదంలో నుంచి శాస్త్రాలు అన్ని మొత్తం లెక్క పెడితే పురాణాలు అవి 14 విద్యలట. మొత్తం 14 రూపాలుగా ఉన్నాయి అన్ని శాస్త్రాలు. ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, కల్పకం, ఇవన్నీ వాటి విద్యలు వేదంలో నుంచి విద్యలు అన్ని కలిసి 14ట. ఈ 14 విద్యలు కూడా ఆవిడ మొత్తం తెలుసుకుందట. ఆ 14 విద్యలను తెలుసుకుని వాటిని ధారణ చేసి వాటి సారాంశాన్ని ప్రపంచంలో ఉపయోగించటం. ఈ 3 కలిసి విజ్ఞాన కలన అనే మొత్తం పదానికి అర్థం చెప్పారనమాట. ధార అని శ్రీ విద్యోపాసకులకు ఈ స్థితులు కలుగుతాయి అని చెప్తున్నారు. అన్ని ఆ జ్ఞానం అంతా కూడా కలుగుతుందని ఈవిడ్ని ఉపాసన చేస్తే చెప్పారు. తర్వాత విజ్ఞాన కలన ధారణ కలన ఆవిడ నాద రూపం అయిన అమ్మవారే. అంటే ముందు నాదంగా ఉండింది కదా, నాదము రూపం 2 కలిసే ఉంటాయి. అది నాద రూపముగా ఉన్న ఆ అమ్మవారే ఓంకారంగా వచ్చి దాని నుంచి వేదాంగములైన శాస్త్రాలు, పురాణాలు వీటిలన్నిటినీ కూర్చి ఇవి మొత్తం 14 విద్యలు చెప్పుకున్నాం. మనకు జ్ఞానం కలగజేయడం కోసం ఈ విషయం కలనం చేసి దీన్ని గురువుల ద్వారా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మన దాకా అందజేసింది అనమాట. విజ్ఞాన కళ అంటే విజ్ఞానాన్ని ఆ విధంగా కల్పించింది, మన దాకా వచ్చేలాగా కూడా ఏర్పాటు చేసింది అనమాట. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా పరంపరాగతంగా గురువులు, గురుకులాలు అలాంటి పద్ధతి కూడా ఏర్పాటు చేసింది ఆ విజ్ఞానాన్ని. సో ఆ విధంగా మన దాకా ఆ ఆత్మజ్ఞానం రావడం కోసం ఏర్పాటు చేసింది కాబట్టి విజ్ఞాన కలన ఆవిడ. సరే అన్ని తర్వాత అది ఆ మొత్తం విద్యలు ఆవిడ తీసుకుని మొత్తం ఏర్పాట్లు చేసి మన దాకా వచ్చేలాగా ఏర్పాటు చేసింది కాబట్టి ఆవిడ విజ్ఞానాన్ని ముందు సంపాదించింది, దాన్ని ప్రపంచంలో ఉపయోగపెట్టింది, మన దాకా వచ్చేదాకా కూడా ఒక పద్ధతులు ఏర్పాటు చేసి పెట్టింది. ఇది విజ్ఞాన కలన. తర్వాత కళ్య అనే మాటకి ఆవిడ కళలు, విద్యలు అన్ని కలది అని. కళ్య అంటే కళలు, విద్యలు అన్నిట్లో నేర్పు కలది అని విశ్వ నిఘంటువులో చెప్పారనమాట. అది మొత్తం స్వర్గము అనే అర్థం ఉంది కళ్య అంటే, ప్రాతకాలము అనే అర్థం ఉంది, రోగశూన్యత అనే అర్థం ఉంది, దక్షత అనే అర్థం ఉంది, తర్వాత కళ్యాణము అనే అర్థం ఉంది. ఇన్ని అర్థాలు చెప్పారు ఆ కళ్యాణ అనే మాటకు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి ఎలాగో. ఏంటి ముందు రోగశూన్యత, ప్రాతకాలము వీటికి ఒక సంబంధం ఉంది. ప్రాతకాలం అంటే ఉషకాలం. మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఈ ఉషకాలాన్నే మనం సూర్యోదయానికి కొంచెం ముందు మొత్తం ఎర్రగా ఏంటి ఆ ఎరుపుదనంతో మొత్తం భూమండలాలన్నీ మునిగిపోయినాయనే పద్ధతి ఒక ముందు ఎర్రగా వస్తుంది. మొత్తం లోకం అంతా కూడా ఎర్రగానే అయిపోయినట్టుగా అది ఆ ఉషకాలం. సూర్యోదయానికి ముందు కొంచెం ముందు అది ప్రాతకాలం అంటారు దాన్ని. దాన్నే ఉష అన్నారు. దాని పేరు సుమంగళి. అంటే ఆ ఎరుపుదనంగా ఉన్న ఆ కాంతికి, ఆ కాలానికి సుమంగళి అని పేరు. ఇప్పుడు ఆ కాలంలో సూర్యుడు ప్రియురాలతో ఉన్న ప్రియుడిలాగా ఉంటాడట. అప్పటికింకా తీక్షత కిరణాలు రావన్నమాట. ప్రియురాలతో ఉన్న ప్రియుడు రాగంటే మంచి సంతోషంగా ఆనందంగా ఉన్న కాలం అన్నమాట. అప్పుడు మనం ఏది కోరినా నమస్కారం చేసి కాదనకుండా అన్ని తీరుస్తాడట. కాబట్టి ఆ ఉషకాలానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రాతకాలాన్ని కళ్య అనే ప్రత్యేకంగా ఆ టైంలో ఎవరైనా ఆయన ఆరాధిస్తే ఆవిడకి ఆరోగ్యము, కోరికలు అనేవి తీరుతాయి. ఆరోగ్యం అంటే అప్పుడు ఆ కాలంలో ఆ ప్రకృతిలో మొత్తం ఓజస్సుతో నిండి ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఓజస్సు ప్రాణశక్తి. అప్పుడు అక్కడి నుంచి సూర్యుని ఆరాధిస్తున్న వాళ్ళకి ఆరోగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఆరోగ్యం ఇచ్చేది అనే అర్థానికి కూడా ఇది సరిపోతుంది. తర్వాత మంగళకరం, అది సుమంగళి అనే పేరు ఆ కాలానికి ఆ కలర్ కూడా చెప్పారు. సుమంగళి అంటే మంగళకరమైనది. నా కళ్యాణ నా చేరిస్తే కళ్యాణకరమైనది, మంగళకరమైనది. మంగళకరం అంటే ఇప్పుడు మంగళకరమైన తత్వమే కాకుండా మంగళకరమైన పలుకులు పలుకున్నది అని కూడా అట. ఆ మాటలో మంగళకరం, ఆ మాటలో
కళ్యాణమస్తు అని దీవిస్తారు. అంటే ఏమని అర్థం? అన్ని మంగళకరమైనవే జరుగుగాక అని నమస్కారం చేస్తున్నాడు. కళ్యాణం అంటే మంగళకరమైనది, మంగళకరమైన వాక్కులు పలుకున్నది అనే కూడా అర్థం ఉందన్నమాట. ఇన్ని విధాలు చెప్పారు కళ్యా అనే దానికి. తర్వాత ధ్యాన యోగ్యమైనది, ఆవిడ్ని ధ్యానించితే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ధ్యాన యోగ్యం, ఆవిడ్ని ధ్యానించాలి అని ధ్యాన యోగ్యమైనది అని కూడా చెప్పారు. సో ఇన్ని విధాల ఆ కళ్యా అనే పదానికి ఆ టైంలో ఉన్న ప్రాతకాల సూర్యకాంతిని చెప్పారు. దాన్ని ఆ విధంగా మనం ఆరాధిస్తే మనకు అన్ని విధాల మనకు కోరికలు తీరుతాయి అని చెప్పి, ఆరోగ్యము మంగళకరమైనవి అన్ని జరుగుతాయి. తర్వాత విదగ్ధ, విదగ్ధ అంటే వైదగ్ధ్యం అంటే చాతుర్యం అట. అన్ని పనులలో కూడా నైపుణ్యం, ఏది చేసినా ఆహా ఎంత బాగా చేశారన్నట్టు, ఏ పని చేసినా అన్నిట్లో కూడా ఆవిడకి ఆ నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనకి ఇందులో తెలుస్తుంది కదా, మొదటి నుంచి వేదాలు సృష్టించిన దగ్గర నుంచి ఆ నాదంగా ఉండి నాద రూపంగా ఉన్న అమ్మాయి ఇన్ని చేసుకుంటూ వస్తుందంటే ఆవిడ నైపుణ్యం మనకు కనపడుతూనే ఉంది కదా. అసలు ఈ ప్రపంచం తయారు చేసిన దాంట్లోనే ఎంత నైపుణ్యం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విజ్ఞానాన్ని పెట్టింది. ఒక గిజిగాని గూడు అంటారు, చిన్న పిట్ట ఒక గూడు అల్లుతుంది. అది మనం విప్పను కూడా విప్పలేము, మనం తయారు చేయడం సరికాదు కదా. అట్లా ఆ శక్తిని దాంట్లో పెట్టింది. ఇప్పుడు సాలి పురుగు చూడండి ఎంత చక్కటి నెట్ అల్లుతుంది. అలాగా అది ప్రతి చోట అటువంటి విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, ఒక ప్రత్యేకమైన దాన్ని ప్రతి చోట పెట్టింది. ఆవిడ యొక్క ఆ చాతుర్యం గురించి చెప్పుకోవడానికి ఇలాంటివన్నీ చెప్పారన్నమాట. మనం నేల మీద తప్ప నడవలేము. పైన చూస్తే పిట్టలు ఆ రెక్కలు ఎగుర్చుకుంటూ పరిగెత్తుతుంటే ఆ శక్తిని వాటిల్లో పెట్టినందుకు మనం అమ్మవారిని గురించి ఎంత ఆశ్చర్యపోవాలి, నమస్కారం చేసుకోవాలి. అమ్మ ఒక్కొక్క దాంట్లో ఇలాంటి విజ్ఞానాన్ని పెట్టావు తల్లి అని ప్రతి చోట అమ్మవారి జ్ఞాపకం చేసేలాగా ఉందన్నమాట. అవి చూసినప్పుడు మనం అమ్మని తలుచుకోవాలన్నమాట. ఉన్న విషయాలు చూస్తున్నామే గానీ అవి ఎలా వచ్చాయి, ఆ చేసిన ఆవిడ గురించి తలుచుకోవటం లేదు మనం. అది చెప్తున్నారు. అందుకని ఇవి ఎందుకు చెప్తున్నారంటే అవి చూసినప్పుడు అమ్మను తలుచుకోండి, అది చేసింది ఆవిడే అని ఆ విజ్ఞానాన్ని అంతా కూడా ఈ విధంగా ఏర్పాటు చేసింది ప్రకృతిలో అని ఆ విదగ్ధత, ఆవిడ యొక్క చాతుర్యం నైపుణ్యం అవి తలుచుకోమని చెప్పారు. విదగ్ధ అంటే చాలా చాతుర్యం, అన్ని పనుల్లో కూడా నైపుణ్యం ఆవిడ పనులు నెరవేర్చడంలో ఉంది కాబట్టి విదగ్ధ. తర్వాత విదగ్ధ తర్వాత నామం ఏంటి? బైందవాసన. బైందవాసన కదా. విదగ్ధ తర్వాత బైందవాసన. బైందవాసన అంటే బైందం అంటే బిందులో ఉన్నది అని, బిందులో నివాసముగా కలది, నివసిస్తున్నది అని. బిందువాసిని అంటే చాలు. అసలు బైందవాసన అని చెప్పడంలో విశేషాలు ఉన్నాయని చెప్పుకున్నాం. బిందువాసిని అంటే కూడా ఒక బిందువు నందు ఉంది అని చెప్పుకోవచ్చు. బిందువు అంటే మనకు తెలుసు, మన సహస్రారం బిందు ఒకటి, శ్రీచక్రంలో ఉన్న పైన బిందు ఒకటి, పైగా నాద రూపంగా ఉందంటే నాదము రూపము, నాదము బిందువు ఒకటే. సో నాదంగా ఉన్న చోట బిందువు కూడా, ఇప్పుడు మనం సరస్సులో రాయి వేసినప్పుడు బిందువు నాదం ఒకే సరిపడతాయి, రెండు ఒకే చోటే ఉంటాయన్నమాట. నాద బిందు అనే మాట మాట్లాడుతూ ఉంటాం. సో ఆ బిందువు అంటే ఆ ఫస్ట్ సంకల్పం, పరబ్రహ్మకి సృష్టి చేయాలనే సంకల్పం రావటమే. ఆ బిందువు నాదము అప్పుడే బయలుదేరాయి, ఆ రూపం ఆవిడది. అది అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ? సహస్రారంలో. ఇక శ్రీచక్రంలో కూడా ఆ బిందువు నుండి ఎవరు? పార్వతీ ఏకం, శివశక్తి ఐక్య రూపంగా ఉన్నది బిందువు. ఎందుకంటే నామం బిందువు నాదము రెండు కలిసే ఉంటాయి కాబట్టి శివశక్తి ఐక్య రూపం శ్రీచక్రంలో పైన ఉన్న బిందువు. ఆ సంకల్పంతో మిగతా అన్ని వచ్చాయి కదా. సో ఆ రూపం మన సహస్రాలలో కూడా అదే బిందువులో ఉందని. కానీ బిందు వాసిని అనకుండా బైందవ వాసన అంటే బిందు సంబంధమైన దానిలో ఉంది. ఒక్క బిందువే కాకుండా బిందు సంబంధమైన అనే దాని తోట అంటే ఆ బిందువులు ఆ బిందు సంబంధమైన ఏదో మనం చూసుకుని అక్కడంతా ఆవిడ యొక్క ఉనికిని మనం గమనించాలన్నమాట. బిందు శ్రీచక్రానికి పైన ఉన్న బిందు ఒకటే కాకుండా మొత్తం శ్రీచక్రానికే బైందవ చక్రం అని పేరు. ఏంటంటే మొత్తం బిందువులతోటే తయారైందన్నమాట శ్రీచక్రం. ఎలా అంటే ఇప్పుడు పైన ఒక బిందువు ఉంది, ఆ బిందువులో నుంచి మొదటి త్రికోణం బయలుదేరింది. ఈ త్రికోణం అంటే 3 బిందువులు. 3 ఏంటి? సృష్టి ఆరంభం అవడానికి ముందు, సంకల్పానికి ముందు కదా పైన ఉన్నది శివశక్తి యొక్క రూపము. స్టార్ట్ అయ్యే ముందు ఏమైంది? వామ, జ్యేష్ఠ, రౌద్రి. అంటే వామ అంటే వమనం, సృష్టి చేసేది. జ్యేష్ఠ అంటే సృష్టిని అంతా వృద్ధి చేసి కాపాడేది. రౌద్రి అంటే
మళ్ళీ దాన్ని అంతా లయం చేసుకున్నది. 3 శక్తులు, దాంతో సృష్టి మొదట్లో స్టార్ట్ అవుతుంది. బిందువు దగ్గర ఫస్ట్ త్రికోణం కదా నెక్స్ట్ది. ఆ త్రికోణంలో ఈ 3 శక్తులు ఉన్నాయి. ఈ 3 శక్తులు ఇట్లా ఈ 3 బిందువులే. ఈ 3 బిందువులని కలిపి ఒక ట్రయాంగిల్ అదే త్రికోణంగా తయారైంది. ఇలాగే దాంట్లో మొత్తం మొట్టమొదటి త్రికోణం కాకుండా తర్వాతది అష్ట త్రికోణం, 8 త్రికోణాలు, ఆ తర్వాత 10 త్రికోణాలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10 త్రికోణాలు, ఆ తర్వాత ఇంకో 14 త్రికోణాలు. ఇన్ని త్రికోణాలు మొత్తం 43 త్రికోణాలు వస్తాయి దాంట్లో మొత్తం. ఈ 43 త్రికోణాలకి ఒక్కొక్క త్రికోణంలో 3 బిందువులు, 3 బిందువులను కలిపిందే త్రికోణం అయింది. సో 3ని కలపడం అనేది మూడిట్లో కలుపుతూ ఉన్నది త్రిపుర. 3 త్రిపురలను ఒకటి చేసింది. అది కలపటం వల్లనే త్రికోణం అయ్యి దానికి ఒక చట్రం లాగా నిలబడుతోంది. లేదు విడివిడిగా ఉంటే ఏవి నిలబడవు, రాలిపోతాయి, మొత్తం ఏమీ ఉండదు, అసలు ప్రపంచం సృష్టి ఉండదు అనమాట. సో అలా అందుకని మూడింటిని కలుపుతో ఒక రూపం చేస్తుంది కాబట్టి అప్పుడు త్రిపుర మూడిట్లో. కానీ ఈ 3 కాకుండా విడిగా ఉంది ఆవిడ, అది చెప్తున్నాం బిందువుగా. ప్రతి త్రికోణానికి కేంద్రం ఉంది. కేంద్రం చుక్క పెట్టకపోయినా మూడింటికి ఒక సెంటర్ ఉంటుంది కదా మధ్యలో, సో అది బిందువే. సో అలాగా బిందువు త్రికోణం, బిందువు త్రికోణం లాగా. త్రికోణంలో సెంటర్ లా బిందువు ఉంది కానీ బిందువుకి పక్కనేమీ లేవు. ఆవిడ పైన త్రికోణంలో దేనికి తగలకుండా విడిగానే ఉంటుంది పైన బిందువు, ఏ మూలకి తగలదన్నమాట. తర్వాత వచ్చిన త్రికోణాలు చక్రాలన్నీ కూడా ఒకదాంట్లోంచి అన్ని ఒకదాంట్లోంచి అంటుకుని తయారవుతుంది అనమాట మొత్తం. సో అలా ఆవిడ విడిగా ఉంటూ ఉంటుంది. ప్రతి త్రికోణంలో కూడా దేనికి తగలదు, మధ్యలో ఉంటూ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి ఒక రూపం చేస్తుంది త్రిపుర. అప్పుడు మూడింటిని కలిపింది త్రిపుర. త్రిపుర కాకుండా విడిగానే ఉంది అనమాట మధ్య త్రికోణంలో శక్తిగా అక్కడ ఉంది. ఇదేంటంటే యోని నిలయ అనే చోట కూడా చెప్తారు. యోని అంటే త్రికోణం, అంటే కారణమైనది. ఆ కారణమైన దాంట్లో ఆవిడ ఉంది కానీ దేనికి అంటుకోదు, ఏవి ఆవిడకి అంటవు అన్నమాట. సో అలా ప్రతి త్రికోణంలో 3 బిందువులు ఉన్నాయి. ఇవి త్రికోణం కాకుండా పద్మాలు ఉన్నాయంటే అవి ఇవన్నమాట పూర్ణానుస్వారంలో ఉంటాయి రేకులు. పద్మం అంటే, త్రికోణం అంటే కోణం, 3 బిందువులు ఉండవు దానికి. సో అవి కూడా బిందువులే. పద్మాలుగా ఉన్నవన్నీ కూడా బిందు రూపాలే కాబట్టి బిందువు త్రికోణం ఈ రెండే ఉన్నాయి. సో బిందువేమో అయ్యగారు, త్రికోణమేమో అమ్మవారు. సో శివశక్తి ఐక్య రూపం మొత్తం ఇన్ని బిందువులతోటి బిందు రూపిణి, బిందు బైందవ వాసిని అంటే మొత్తం ఈ బిందువులన్నిట్లోనూ ఉంటూ వాటికి సంబంధం లేకుండా విడిగా ఉంటూ వీటికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి వాటికి నిలకడ ఏర్పాటు చేసి వాటన్నిటికీ శక్తి ఇస్తోంది అనమాట. అది బైందవాసన. ఈ బైందవం అంటే పైన శ్రీచక్రంలో కామేశ్వరంతో కలిసి ఉన్న రూపం మొదటిది. మన సహస్రారంలో కూడా అక్కడ అలాగే ఇందు మండలం, బిందు అంటే ఇందు అంటే చంద్రుడు, చంద్రమండలం. బిందు వాసిని అంటే బిందు అనేది ఇందు అన్నమాట. పైన చంద్రమండలమే కదా, ఆ చంద్రమండలంలో పైన ఆయనతో కూడా అక్కడ కూర్చుంది ఈ బిందు వాసిని. ఇన్ని బిందువుల్లోనూ ఉంటూ ఉంది. ఈ బిందువు మూడిటికి కూడా అన్ని శక్తులు, మనలో ఉండే శక్తులు చెప్తున్నారు అనమాట. బిందువులు ఏంటంటే మొదట చెప్పుకున్నాం వామ, జ్యేష్ఠ, రౌద్రి అనేది కాకుండా మనలో ఉన్న సృష్టి స్థితి లయాలతో పాటు అలా ప్రతి త్రికోణంలో ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే శక్తులు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు, మనోబుద్ధి, చిత్తములు అనే మన ఊహలు, మన శక్తులు, మన రూపం. మనోబుద్ధి శక్తే మన రూపం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, సత్వరజస్తమో గుణాలు, ఇలా అన్ని 3 అన్నమాట. ఈ మూడిట్లో ఆవిడ ఉంది. ఆవిడతో కదా 3 అవస్థల్లో ఆవిడ ఉండే కదా నడిపిస్తుంది, కానీ మళ్ళీ తురీయంగా ఉంది. ఇట్లా ప్రతి చోట అన్నిట్లో స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కూడా ఉంది, కానీ వాటికి అతిరిక్తంగా కూడా ఉంది. ఇట్లా ప్రతిదీ ఈ త్రికోణాల్లో ఉంటూ త్రికోణాలకి ఈ మూడిటికి సంబంధం లేకుండా మధ్యలో బిందువుగా ఉంటూ వీటన్నిటికీ శక్తి ఇస్తూ ఉంది. ఇలా మొత్తం శ్రీచక్రంలో శరీరంలో కూడా అన్ని ఉన్నాయి కదా. మనోబుద్ధి చిత్తములు అనేవి మనలోవే కదా. తర్వాత ఏంటి మండలాలు ఏంటి వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం అనే 3 ఉన్నాయి కదా. ఈ మూడిట్లో కూడా ఉంది లోపల, అన్నిట్లో ఒకటిగానే ఉంటూ ఈ శరీరంలో కూడా ఇలాగే ఉంది. ఇలా అన్నిట్లో ఉంటూ మనం బైందవాసన అంటే ఈ మొత్తం ఈ బిందు రూపంగా ఉన్న ప్రపంచంలోనూ శరీరంలో కూడా ఉంది. కానీ శరీరంలో ఈ మొత్తం మీద చెప్పడం కాకుండా బిందు ఈ అదేంటి
హాకిని స్థానానికి కొంచెం పైన వర్తులాకారంలో ఒక బిందు ఉందట. మనకి హాకిని అంటే ఆజ్ఞాచక్ర నిలయ దగ్గర చెప్పుకుంటాం హాకిని రూపధారిణి అని. ఈ హాకిని స్థానానికి కొంచెం అదే దాని వెంటనే పైనే ఒక బిందు ఉందట. అంటే వర్తులాకారంలో ఒక చక్రం ఉందన్నమాట. అక్కడ ఒక పద్మం, ఆ పద్మంలో శివుడు, ఆయన పక్కన ఈ శాంత్యతీత స్వరూపురాలు, శాంత్యతీత స్వరూపం, శాంతి కూడా దాటిని చెప్పుకున్నాం కదా పరాకాశంలో ఉండే శక్తిని. ఆవిడ మనోన్మని అవస్థ స్వరూపురాలు. మనోన్మనిలో ఉండే అవస్థ ఏంటి? ఆవిడే ఏకాగ్రత. చెప్పుకున్నాం మనోన్మని అంటే ఏంటంటే ఆ ధ్యానంలో భగవంతుడి ఆలోచన తప్ప మిగతా ఇంద్రియాలు, మనస్సు ఏకాగ్రతతో ధ్యానం చేసే స్థితి. ఆ స్థితిలో ఉన్న ఆవిడ అట్లాంటి స్వరూపం అన్నమాట. ఆవిడ ఆయన పక్కన ఉంది ఆ పద్మంలో. ఎక్కడ? హాకిని చక్రానికి పైన ఒక బిందు, వర్తులాకారం అంటే వృత్తంలాగా ఉందన్నమాట. దానిలో ఒక పద్మం, ఆ పద్మంలో శివుడు, ఆయన ఎడం పక్కన అమ్మవారు కూర్చుని ఉన్నారనమాట. ఈ మనకి భూమధ్యానికి కొంచెం పైన అది వాళ్ళిద్దరూ కూర్చున్న స్థానం కాబట్టే మనం అక్కడ వాళ్ళని ఆరాధిస్తున్నట్లుగా అక్కడ బొట్టు పెట్టుకోవడం, కుంకుమ ధరించడం అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళని ఆరాధన అనమాట. రోజు అక్కడ కుంగు పెట్టుకునేటప్పుడు వాళ్ళని తలుచుకుని పెట్టుకుంటే వాళ్ళని ఆరాధించినట్టు అనమాట. అక్కడ బైందం అంటే అది బైందం. హార్ట్ లో ముందు నాదంగా ఉన్న ఆవిడ శబ్ద రూపం, తర్వాత మంత్ర రూపం ఇవన్నీ వచ్చింది. ఆవిడని పట్టుకోవాలంటే శబ్దంలో నుంచే ఆ నాదం దగ్గరికి వెళ్తే గానీ ఆవిడ దగ్గరికి వెళ్ళలేమన్నమాట. నాదాన్ని చేరుకోవడానికి ఇవన్నీ ఆ నాద స్వరూపం ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తున్నారు. ఈ హాకిని తర్వాత ఉండే బిందు దగ్గర నుంచి ఇందు మండలం, బిందు మండలం అంటే ఇందు చంద్రమండలం. ఇక్కడి నుంచి ముందుగానే అగ్నిమండలం, సూర్యమండలం మనకు ఆజ్ఞాచక్రం వరకు. ఆజ్ఞాచక్రం నుంచి ఆ బిందువు చెప్పారు కదా హాకిని పక్కనే ఉన్నది. అక్కడి నుంచి బిందు అంటే ఇందు చంద్రమండలం. ఆ చంద్రమండలంలో అక్కడ స్టార్ట్ అవుతుంది నాదం. అక్కడి నుంచి నాదాన్ని కనుక్కోవాలన్నమాట. అక్కడి వరకు శబ్దమే. మనకు అక్షరాలు ఉన్నాయి కదా, అంతవరకు ఆజ్ఞాచక్రం వరకు అక్షరాలతో నిండి ఉంది. శబ్ద స్వరూపమే అక్షరం అనేసరికి. ఆ శబ్దం కాకుండా నాదం అంటే కనపడదు, వినపడదు, ఆ ఇంద్రియానికి అతీతమైనది. అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బిందు, అర్ధచంద్రుడు, రోధిని, నాదము, నాదాంతము, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మన అని భూమికల్లో ఈ నాదం బయలుదేరుతుంది అనమాట. ఈ నాదాన్ని అక్కడ కనుక్కోవాలి. అందుకని ఇక్కడ ధ్యానం చేయమంటారు. అక్కడి నుంచి ఆ నాదాన్ని పట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి తెలుస్తుంది. అక్కడి నుంచి తెలియదు మనకు, పోగానే అనుభవంలోకి రాదనమాట. అంత ధ్యానం తీవ్రత అయినప్పుడే దాన్ని మనకి అనుభవంలోకి వస్తుంది. అలా అక్కడి నుంచి ధ్యానం చేయమన్నారు. అందుకని అక్కడ స్టార్ట్ అవుతుంది ఇందు మండలం. బిందు మండలం, బైందవ వాసిని అంటే అక్కడ అలాంటి చోట ఉంది. ఆ సహస్రారంలో ఉంది, శ్రీచక్రంలో పైన ఉంది, మనకి ఆజ్ఞాచక్రానికి పైన ఉండే బిందు స్థానం అక్కడ ఉంది బైందవ వాసిని. తర్వాత బైందవ తత్వాధిక ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను బైందవ వాసినిలో. నిన్న కూడా నాకు నెట్ లేకుండా అలా ఇదయ్యేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఇంకా రెండు చెప్పాలనుకున్నాను. విద్రుమ అనే దాన్ని కూడా ఒకటి అనుకుని ఈ కంగారులో చెప్పడం మర్చిపోయాను, జ్ఞాపకం రాలేదు. ఈ జ్ఞానం ఆ వేదంలో నుంచి జ్ఞానము అవన్నీ తీసుకొచ్చిన దానికి, ఈ జ్ఞానానికి ఆవిడ జ్ఞాన వృక్షంగా ద్రుమ అంటే విత్ అంటే జ్ఞానం, ద్రుమం అంటే చెట్టు. ఈవిడ్ని జ్ఞాన వృక్షం లాగా వర్ణించారనమాట. ఎలా అంటే ఆవిడ జ్ఞానానికి ధర్మం. ఈవిడ చేసిన ఈ ప్రపంచ రచనకి ఆ చెట్టే ఆధారం అన్నమాట. జ్ఞానం, ఆ జ్ఞానంతోనే కదా అన్ని చేసింది ఆవిడ. జ్ఞాన కలన అది ఎలా అంటే ఒక చెట్టులా ఊహించారు. ఈ చెట్టుకి ధర్మం మూలం, దాని వేళ్ల రూపంలో ఉన్నది ధర్మం అట. ధర్మం దానికి కాండం అంటే బోధి ఏంటి? వేదం. నిగమం ఉన్నాడు, నిగమే దాని బోధం. బోధి అంటే కాండం. దానికి కొమ్మలు అవి ఆగమాలు, శాస్త్రాలు, పురాణాలు అవి అన్నమాట. అవి కొమ్మలుట ఆ చెట్టుకి. తర్వాత క్రతువులు అంటే మనం చేసే వ్రతాలు, ఆరాధనలు, ఉపాసనలు ఇవన్నీ దానికి వచ్చే పుష్పాలట. అక్కడి నుంచి దాని ఫలితం ఏమిటి? మోక్షం. సో ఇలా వర్ణించారు ఆవిడని ఆరాధిస్తే ఇలా ఆవిడ రూపం ఇలా ఉంది కాబట్టి మనకి ఇవన్నీ దొరుకుతాయి. మనం చేసే క్రతువులు, దానికి క్రతువులు అంటే మనం చేసే పూజలు, ఆరాధనలు, వ్రతాలు ఇవన్నీ కూడా. సో అలా ఆ విద్రుమ అనే దానికి ఇది చెప్పాలనుకున్నాను, మర్చిపోయింది అనమాట. అదొకటి.
ఇప్పుడు కూడా నేను బైందవాసన కూడా ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను. బిందు బిందు మంత్రం అని ఒకటి, బిందు మంత్రం అని ఒకటి చెప్పారు. ఏంటంటే బిందు మంత్రం అంటే హం హం అని చెప్తారే, బిందువులతో కూడిన హంస ప్రాణం, ప్రాణం చలనానికే హంస మంత్రం అంటాం మనం. హంస అనే హ స, హ అనేది శివుడు, స అనేది శక్తి. అంటే పురుషవాచకం స్త్రీవాచకం అక్షరాలకే ఉంది పైగా. సో అలా హంస అనేది 2 సున్నాలు, హం అనేది సం అనేది బిందువులు కదా, ఈ బిందు మంత్రం అంటారు. హం సం. హం అనేది పరబ్రహ్మ అట, హం అనేది పరబ్రహ్మం. సం అంటే శివరూపం అట. సం అనేది, సం అంటే శివుడు పార్వతితో చెప్తున్నాడు. ఎక్కడ స్వచ్ఛంద తంత్రం అనే తంత్రంలో శివుడు పార్వతికి చెప్తున్నాడట తన రూపం గురించి. ఈ హం అంటే పరబ్రహ్మ, హాతో నాదం కలిస్తే, బిందువు కలిస్తే పరబ్రహ్మ స్వరూపం. సం అంటే నేను, అంటే శివుడు అనమాట, నా స్వరూపం. సాకి విసర్గ చేరిస్తే సహ అంటే విష్ణు స్వరూపం. హం సహ అంటే పరబ్రహ్మతో విష్ణువు సృష్టి అనమాట. ఇలా ఉంది కాబట్టి హం రెండిటికి కామనే. సం అంటే నేను, సహ అంటే విష్ణువు. అంటే 2 సకారంతోనే వస్తున్నాయి కాబట్టి నేను విష్ణువు ఒకటే, మా ఇద్దరికి భేదమే లేదు అని చెప్పాట. ఈ హం సహ అనేది మంత్రం, బిందు మంత్రం అంటారు దీన్ని. ఈ హం సహ ఎట్లా వచ్చాయంటే అం అహ, అలో నుంచి అసలు అక్షరాలన్నిట్లో అం అహ. అం అంటే లయం, అం నోరు మూసుకోవడం, అంటే కన్ను మూసి తెరిచే లోపల సృష్టి లయము జరుగుతున్నాయి అమ్మవారికి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ మొత్తం భాష అక్షర దీంతోనే మొత్తం ప్రపంచం సంగతి వర్ణించారనమాట. ఈ ఆ నోరు తెరుచుకోవడం కదా, ఆ అంటే సృష్టి అనమాట. ఆ అప్పుడు అం అంటే లోపలికి తీసుకోవటం, లోపలికి ముడుచుకుంటే లయం అయిపోయినప్పుడు అనమాట. లయం అయిపోయిన తర్వాత ఊరుకుండా అహ, అం అహాలు పక్క పక్కనే వస్తాయి అక్షరాల్లో. అం అనేది సృష్టి లయం అయిన స్థితి అండ్ లయం అయిపోయింది అనమాట. అహ అనేది మళ్ళా ఏంటి, సర్గ. సర్గ అంటే సృష్టి మొట్టమొదటి జరిగిందని సర్గ అంటారు. ఆ సర్గ అంటే సృష్టి. ఈ అహ అనేటప్పుడు ఈ ఆ నోరు తెలుసుకోగానే హ అనే స్పందన వచ్చింది. స్పందనతోటి సృష్టి వచ్చింది కదా, మళ్ళీ స్పందనే కదా, స్పందనే సృష్టి రూపంగా వచ్చింది. కాబట్టి అహ అహ అంటే విసర్గం. విసర్గం అన్నారు దాన్ని. ఎందుకంటే మొదటిది సర్గం, ఇప్పుడు అది లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సృష్టిని విసర్గం అంటారనమాట. అందుకని ఈ 2 సున్నాలకి విసర్గ అని పేరు. అహ అని పలుతాం కాబట్టి. అం అనేది లయం, అహ అనేది మళ్ళీ సృష్టి. ఈ ఆ హ 2 ఏంటి, ఈ ఆ అనేది అచ్చు, అచ్చు ఏమో అమ్మవారి శక్తక్షరం. హ అనేది పలికేటప్పుడు హ కానీ విసర్గమే అది. హ అనే అక్షరం హల్లు శివాక్షరం. 2 చెప్పుకున్నాం మనం, అచ్చులు హల్లులు చెప్పుకున్నప్పుడు. సో అమ్మ, అమ్మగారు, అయ్యగారు కలిసిన రూపం అన్నమాట. అహా అంటే ఇద్దరు కలిస్తే సృష్టి. అహా అంటే విసర్గం. విసర్గం ఎప్పుడు వచ్చిందో సృష్టి మళ్ళీ ఆరంభమైంది. అం అంటే లోపలికి పోయింది, అహా అన్నప్పుడు బయటికి మళ్ళీ సృష్టి. వాళ్ళిద్దరు ఆహా కలిసేసరికి అహా సర్గం విసర్గం అంటే మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుంది. ఈ విధంగా వర్ణించారు. తర్వాత ఈ హ అనే శబ్దాలు మనం ఎలా అంటున్నాం, ప్రాణం. అక్షరం పలకాలంటే, శబ్దం రావాలంటే ప్రాణం ఉపయోగించాలన్నమాట. ప్రాణశక్తి మొత్తం ఆ నాదంలో నుంచి శబ్దం వచ్చి, శబ్దం తర్వాత ప్రాణం వచ్చి వరస అన్నమాట. ముందు ప్రాణాన్ని ఆధారంగా తీసుకుని ప్రాణశక్తి తోటి దాన్ని కంట్రోల్ చేస్తూ శబ్దాన్ని మంత్రం ద్వారా శబ్దాన్ని అనుసరిస్తూ నాదం దగ్గరికి వెళ్తే కానీ పరమాత్మను చేరుకోం. అందుకని ఈ వరుస చెప్తున్నారు అనమాట. సో ఈ ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి హం సహ, హం హం అన్నప్పుడు లోపలికి హం చెప్తున్నాం కాబట్టి ఉచ్ఛ్వాస లోపలికి తీసుకుంటాం హం అని. సహ అనేది బయటికి నిశ్వాస. ఇలా ఈ విధంగా ప్రాణం జరుగుతుంది అన్నమాట ప్రాణశక్తి. తర్వాత ఈ 3 బిందువుల్లో మనలో రుగ్గిజు స్థామములు ఉన్నాయట. రుక్కులు అంటే మన ఆలోచనలన్నీ రుక్కులట, మన చేష్టలు అన్ని కూడా యజస్సులట. ప్రాణమే సామం అట. ఈ 3 ఉన్నాయి మనలో. ఈ 3లో అమ్మవారు ఉంది. ఈ ప్రాణమే సామం. సామం అంటే సంగీతం కదా. సామం అంటే సామవేదం అంతా సంగీత రూపం. ఈ ప్రాణం ఎందుకు సామం అన్నారంటే ఇదొక లయబద్ధంగా వెళ్తూ ఉంటుంది. మనకి ప్రాణ శ్వాస చూడండి, ఎప్పుడు ఎలా పడితే అలా వెళ్ళదు, ఒక లయబద్ధంగా ఒక కాల నిర్ణయంతో సాగుతూ ఉంటుంది అనమాట.
సో అలా వెళ్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి తోటి మనం దాన్ని మనము ఫాలో అవుతూ, ప్రాణాయామం అంటే అదే, దాన్ని ప్రాణాన్ని మనం ఆశ్రయించి ఈ శబ్దాన్ని, మంత్రం అక్షరములతో శబ్దాన్ని పట్టుకుని నాదం దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ కుండలిని దగ్గర నుంచి, ఇదే కదా మనం చేస్తున్న సాధన, కుండలిని సాధన. సో అలా వెళ్ళాలి కాబట్టి ఈ వరుస చెప్పారు. అది ఈ హం సహ. ఈ హం అనేది లోపలికి ఉచ్ఛ్వాస, సహ అనేది బయటకు వదలటం. హం సహ నిరంతరం జపం చేస్తూనే ఉంది ప్రాణం మనలో. మనం చేయకపోయినా దీన్ని అజప గాయత్రి అంటారు. ప్రాణాయామం, ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉండేదాన్ని అజప గాయత్రి జపం జీవుడు చేస్తూనే ఉన్నాడు అని చెప్తారు. నిరంతరం జరుగుతుంది కదా. నిద్రపోయేటప్పుడు సుషుప్తిలో కూడా ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. ఇది బిందు మంత్రం అంటారు దీన్ని. ఎందుకంటే బిందువులతోనే కదా హం సహ. రెండు అన్ని, ఇది ఒక బిందువు, ఇది రెండు బిందువులు. ఈ ఒక బిందువుగా ఉన్న హం అనేది సహ అని రెండు బిందువులుగా మారేసరికి సృష్టి ఆరంభమైందని చెప్తారు అమ్మవారితో కలిసేసరికి. అది బిందువుల గురించి బైందవాసన. తర్వాత తత్వాధిక బిందువు గురించి చెప్పాను అనుకుంటా. ఇంకా జ్ఞాపకం వస్తే మళ్ళీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే అనుకున్నవన్నీ ఒక్కొక్కసారి గుర్తు రావు నాకు, ముందు అనుకుంటాను కానీ. బైందవాసన ఇంతవరకు చెప్పాను. ఏమైనా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ బిందువుల గురించి బైందవాసన మొత్తం అక్కడున్న అప్పుడే టైం అయిపోయిందా? బైందవాసన దగ్గర దాకా చెప్పుకున్నాము. తర్వాత బైందవాసన తత్వాధిక దగ్గర నుంచి రేపు చెప్పుకోవాలి కదా. స్వస్తి.